Hi everyone, welcome back again. So actually మనం 4th sem physics full syllabus 5 classes చేస్తున్నాం కదా. నెక్స్ట్ we are going to discuss about the Michelson's interferometer experiment. ఇదేంటి అని అంటే మనం ఇంతకుముందు టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేసినాం. దట్ ఈజ్ ఒక కేసులో సర్క్యులర్వి, ఒక కేసులో ప్యారలల్వి అలాగా. అయితే ఇందులో ఏంటి అని అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఒకటేసారి అబ్జర్వ్ చేస్తాం. దట్ ఈజ్ సర్క్యులర్వి కూడా అబ్జర్వ్ చేయగలుగుతాం అండ్ లోకలైజ్డ్ అంటే ఇలాంటి హాఫ్ పారాబోలా టైప్ ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్లో కొంచెం డిస్కస్ చేద్దాం మనం ఆ టైప్స్ గురించి. అయితే ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఒకేసారి ప్రొడ్యూస్ అవుతాయి అలాంటి ఇంటర్ఫిరెన్స్లో. సో ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఎక్స్పెరిమెంట్లో దీనిది జస్ట్ మనం కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ మ్యాక్సిమమ్ అండ్ మినిమం ఇంటెన్సిటీస్ ది పాత్ డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములాస్ని డెరైవ్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. నేను సింపుల్గా చెప్పడానికి ట్రై చేసిన, మీరు ఓన్ వర్డ్స్లో దీన్ని ప్రాపర్గా వినండి, ఓన్ వర్డ్స్లో రాసేయచ్చు. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 hours 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, హైదరాబాద్ కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసినా నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో, వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ అనేసరికి ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనుకోవచ్చు. ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఏంటి అని అంటే మనం మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఒక సోర్స్ తీసుకుంటాం అండ్ ఈ సోర్స్కి ఒక లెన్స్ పెడతాం దీని ముందర. సో దట్ మనకి ప్యారలల్ రేజ్ అనేవి దీని దగ్గర నుంచి వస్తుంటాయి. దట్ టు మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్. సో అయితే మళ్ళీ ఇంకొక 2 మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ ఇవి పర్పెండిక్యులర్గా పెడతాం ఇక్కడ. సో ఇలాగ 2 మిర్రర్స్ తీసుకొని పర్పెండిక్యులర్గా పెడతాం. ఇది M1 అండ్ M2 అనుకోవచ్చు. అండ్ దెన్ 2 గ్లాస్ ప్లేట్స్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్ అండ్ దెన్ ఇక్కడ ఒక గ్లాస్ ప్లేట్, 2 గ్లాస్ ప్లేట్స్ కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక టెలిస్కోప్ పెట్టి దీంట్లో నుంచి మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్ ఏంటి వర్కింగ్లో చూద్దాం. ఇదంతా నార్మల్గా మనం సెటప్ అని పెట్టి 2 మిర్రర్స్ ఉన్నాయి, ఒక టెలిస్కోప్ ఉన్నాయి, 2 గ్లాస్ ప్లేట్స్ ఉన్నాయి, ఒక లెన్స్ ఉంది అండ్ దెన్ ఇక్కడ ఒక సోర్స్ ఉంది అనేసి ఫస్ట్ రాస్తాం. కన్స్ట్రక్షన్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ చూపించినట్టే 2 ప్లెయిన్ మిర్రర్స్ ఉన్నాయి, M1 అండ్ M2 పర్పెండిక్యులర్గా పెట్టినాం. అయితే ఒక థింగ్ ఏంటి అని అంటే ఈ M1 M2 బ్యాగ్స్కి స్క్రూస్ ఉంటాయి. మనం ఏదైతే M2 ఉండేనో అది ఫిక్స్డ్ పెడతాం, ఈ M2ని ఫిక్స్డ్ పెడతాం. కాకపోతే ఈ M1ని ఇక్కడ వర్టికల్ అలౌంగ్గా మనం దీన్ని
మూవ్ చేయగలిగితే దీనికి ప్యారలల్గా కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. మనం దీనికి రొటేట్ చేయడానికి దాని వెనకాల స్క్రూస్ ఉంటాయి. టిల్ట్ చేసి హారిజాంటల్ అండ్ వర్టికల్ యాక్సెస్లో ఈ మిర్రర్ M2 ఉంది కదా, దీనికి ఇక్కడ పెడితే ప్యారలల్గా పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ M2 మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది, ఈ M1ని మాత్రం చేంజ్ చేయొచ్చు మనం. అండ్ 2 గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి అండ్ వీటి వెనకాల సిల్వర్ కోటెడ్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటాం. దట్ ఈస్ సెమీ సిల్వర్డ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ టెలిస్కోప్ ఉంది, దీని దగ్గర మనం రిఫ్లెక్టెడ్ లైట్స్ దట్ ఈస్ M1 అండ్ M2వి రిఫ్లెక్టెడ్ లైట్స్ వస్తాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనేసి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లో దట్ ఈస్ వర్కింగ్లో ఏంటి అని అంటే, ఈ సోర్స్ నుంచి మనకి మోనోక్రోమాటిక్ సోర్స్ ఉంది కదా, దీని నుంచి సోర్స్ ఆఫ్ లైట్ వచ్చి ఈ లెన్స్ పైన పడ్డప్పుడు ఇది ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ ఈ గ్లాస్ ప్లేట్స్ సైడ్స్ వస్తుంది. సో లెట్ మీ షో ఇట్ టు యూ. సో ఈ గ్లాస్ ప్లేట్స్ కొంచెం టిల్టెడ్ షేప్లో పెట్టినాం, టిల్టెడ్ అంటే కొంచెం ఉంగి పెట్టినాం. అయితే ఇక్కడ నుంచి ఈ రేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ దీనిపైన ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయ్యాక ఇది రిఫ్లెక్టెడ్ అయింది అనుకోండి, రిఫ్లెక్ట్ అయితే ఈ మిర్రర్ వన్ సైడ్ పోతుంది, వన్ సైడ్ పోయి మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. సో ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తుంది. ఇది రే 1 అనుకోవచ్చు, ఈ 1 ఇటు సైడ్ పోయి మళ్ళీ 1' లాగా రివర్స్ మళ్ళీ దీనిలోకి వచ్చింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ అయిన రే ఏదైతే ఉందో అది ఒకవేళ రిఫ్రాక్ట్ అయిపోతే, సో రిఫ్రాక్ట్ అయిపోయి ఈ విధంగా ఈ సెకండ్ గ్లాస్ ప్లేట్ పైన పడవచ్చు. ఈ సెకండ్ గ్లాస్ ప్లేట్ నుంచి ఫర్దర్గా ఈ మిర్రర్ M2 వరకు రీచ్ అవ్వచ్చు ఈ సెకండ్ రే. నెక్స్ట్ రీచ్ అయ్యాక మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో ఈ 1' అనే రే అండ్ దెన్ ఇది ఏదైతే 1'ని ఫర్ ఎగ్జాంపుల్కి, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇక్కడ సైడ్ 1, ఇది 1' అనుకోండి. సో దట్ మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఫర్దర్గా ఈ రేజ్ అనేవి ఈ టెలిస్కోప్ సైడ్ ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ 1 అండ్ ఈ 2' ఏదైతే ఉందో అది, ఈ రెండు కలిపి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సింపుల్ థింగ్, ఇక్కడ నుంచి రేజ్ వస్తున్నాయి, ఫస్ట్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అవుతాయి. ఇన్సిడెంట్ అయిపోయాక ఈ ఫస్ట్ గ్లాస్ ప్లేట్ పైన పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అయి పైకి పోతుంది, మళ్ళీ పైనుంచి మళ్ళీ ఫర్దర్గా బ్యాక్కే వచ్చేస్తుంది. అండ్ దెన్ రిఫ్లెక్ట్ అవుతుంది, దట్ ఈస్ 1 అనే రే దీనిపైన ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయింది 1' లాగా. ఈ సెకండ్ కేసులో అయితేనేమో ఇది ఫర్దర్గా ఫస్ట్ రేనే రిఫ్రాక్ట్ అయిపోయి దీనిపైన సెకండ్ రే లాగా ఇన్సిడెంట్ అయితే మళ్ళీ 2' లాగా రిఫ్లెక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ ఏదైతే 2' అండ్ 1' ఉన్నాయో ఇవి రెండు కలిసి మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనం టెలిస్కోప్ Tలో అబ్జర్వ్ చేస్తాం. అయితే చూడండి, మనం నార్మల్గా ఈ M1 డైరెక్షన్లో చూస్తే మనకి ఏదైతే ఈ M2 ఉంది కదా, దీని ఇమేజ్ లాగా కనబడుతుంది ఈ M1 అనేది, దట్ ఈస్ M2' లాగా ట్రీట్ చేయొచ్చు. దీని ఓన్లీ ఇమేజ్ లాగా అబ్జర్వ్ చేస్తుంటుంది. మనం ఈ M1 డైరెక్షన్లో చూస్తే మనకి ఈ M2 ఏదైతే ఉంటుంది కదా, దీనికి సంబంధించిన వర్చువల్ ఇమేజ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, M2' లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఈ M2' అండ్ దెన్ ఆ M1 ఉండే కదా, వాటి రెండిటి రిఫ్లెక్షన్స్ వల్ల మనకి ఇంటర్ఫియరింగ్ కాన్సెప్ట్ ప్రొడ్యూస్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు నార్మల్గా. నవ్వు ఇక్కడ మనం ఏదైతే ఫర్దర్గా బ్యాక్ వచ్చి టెలిస్కోప్లో అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పాయింట్ని OM అనుకుంటే, O నుంచి M1కి డిస్టెన్స్ని X లాగా ట్రీట్ చేసుకుందాం, X1 అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ O నుంచి ఈ M2' ఏదైతే ఈ M2కి సంబంధించిన ఇమేజ్ అనుకున్నామో దానికి డిస్టెన్స్ని X2 లాగా ట్రీట్ చేసుకుందాం. ట్రీట్ చేసుకుంటే పాత్ డిఫరెన్స్ డెల్టాకి వాల్యూ ఏమి వేయవచ్చు మనం, 2/x1 - x2 ± λ/2తో రిప్రజెంట్ చేయొచ్చు. జస్ట్ ఈ రెండు రేస్ కూడా మనం ఇప్పుడు ఫర్దర్గా ఏమనుకున్నాం, ఈ M2ది M1ది డిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది లాగా ట్రీట్ చేసి దట్ నార్మల్గా, లేదంటే ఈ M2ది ఇమేజ్ M2' అనుకున్నాం, దట్ ఈస్ ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకోండి, నార్మల్గా ఉంది అని అనుకుంటే ఇప్పుడు దీని రేజ్ వల్ల దాని రేజ్ వల్ల ఇంటర్ఫిరెన్స్ ప్రొడ్యూస్ అయిన ఉండే. సో రెండు ఇక్కడ నుంచి అని కన్సిడర్ చేసినప్పుడు జస్ట్ ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ వరకు డిస్టెన్స్ ఆల్రెడీ M2 వరకు X2 అనుకున్నాం, ఇక్కడ వరకు అయితే M1 అనుకున్నాం. సో M1లో నుంచి M2 తీసేస్తే ఈ రిమైనింగ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ అనేది తెలుస్తుంది, దాన్ని 2తో మల్టిప్లై చేసి ± λ/2 యాడ్ చేసి పాత్ డిఫరెన్స్కి ఫార్ములా లాగా రాసేయచ్చు. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇది నార్మల్గా ఈ ఇంటర్ఫియరింగ్ రేస్కి మధ్యలో పాత్ డిఫరెన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. నార్మల్ అయితే ఇది కనుక్కోవడానికి సింపుల్ థింగ్ చూడండి, ఇంతకుముందు రాసిన ఫార్ములానే 2t cos r ± λ/2 పెట్టి మ్యాక్సిమం కేసులో nλ, మినిమం కేసులో nλ + 1/2 పెట్టేద్దాం. మినిమం అప్పుడు 2n + 1 λ/2 పెట్టేస్తే 2t
cos r plus or minus lambda by 2. This is the value of path difference. సో ఇందులో ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేసి నార్మల్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్తో మనం ఫార్ములాస్ని రాసేస్తాం. అయితే ఇక్కడ ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తున్నాము అని చెప్పడానికి ఒక నార్మల్ థియరీని కన్సిడర్ చేస్తాం మనం ఇక్కడ. సో ఈ నార్మల్ థియరీలో లైక్ ఈ 2t cos r అనే ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేసుకుంటే సరిపోద్ది. నార్మల్గా ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసి అందులో cos r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాస్తో నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా వచ్చేటట్టు పర్పెండిక్యులర్స్ డ్రా చేసి చూస్తాం. సో లెట్స్ సీ దట్. సో జస్ట్ సింపుల్ థింగ్, ఇదేం లాజిక్స్ లేకుండా నార్మల్గా వినేసేయండి. నార్మల్గా 2 minutesలో రాసేయచ్చు. సో నేను ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ వీడియో లెంతీ అయింది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు ఏబి అనే రేజ్ ఉన్నాయి. వాటి ఇంటర్ఫిరెన్స్ వల్ల మనకి ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అని అనుకుందాం. సో ఇక్కడ ఈ రే ఏ అండ్ దెన్ ఇది రే బి, వీటి మధ్యలో ఈ ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ అనేది కనుక్కుంటే మనకి లాంబ్డాకి ఫార్ములా సరిపోద్ది. సో కాబట్టి ఇది ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ వరకు అయితే సేమ్ డిస్టెన్స్, కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయిందో దాన్ని కనుక్కోవడానికి ఇక్కడ సి అనే పాయింట్ పెట్టుకుంటే దిస్ బీసీ విల్ బి ద ఎక్స్ట్రా డిస్టెన్స్. సో ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ కనుక్కోవడానికి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్కి మనం 2t లాగా ట్రీట్ చేద్దాం. ఈ డిస్టెన్స్ని 2t ట్రీట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఆర్ యాంగిల్కి ఈ పక్కనున్న వాల్యూ కావాలి మనకి. సో ఇక్కడ మనకి ఇది నార్మల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రీట్ చేస్తే దీనికి ఆపోజిట్ విల్ బి హైపోటెన్యూస్, అండ్ ఈ యాంగిల్కి ఈ పక్కనున్నదేమో అడ్జసెంట్ యాంగిల్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ ఆర్కి ఆపోజిట్ ఉన్నది విల్ బి ఆపోజిట్ సైడ్. మనం సైన్కి యూజ్ చేస్తాం, అడ్జసెంట్ని కాస్కి యూజ్ చేస్తాం. కాస్ ఆర్ రాస్తేనేమో ఈ అడ్జసెంట్ వాల్యూ విల్ బి బీసీ బై దిస్ హైపోటెన్యూస్ ఏబీ లాగా రాసేయచ్చు. దిస్ బీసీ వాల్యూ మనకి ఏముంది ఇక్కడ, ఈ బీసీ వాల్యూ తెలీదు, అదే కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం కదా, ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏబీ ప్లేస్లోనేమో 2t పెట్టవచ్చు. ఈ 2t ఈ కాస్ ఆర్తో మల్టిప్లై అయిపోద్ది. సో కాస్ ఆర్ ఇంటూ 2t లాగా రాసేయచ్చు. దిస్ విల్ బి ద వాల్యూ. అండ్ దీన్నే పాత్ డిఫరెన్స్ అనుకుంటున్నాం, లాంబ్డాతో ట్రీట్ చేసి 2t కాస్ ఆర్ లాగా రాయొచ్చు. అయితే పాత్ చేంజ్ వల్ల లాంబ్డా బై 2 అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో ఈ పాత్ డిఫరెన్స్కి దాన్ని యాడ్ చేసే ఫార్ములా వచ్చేసింది, అయిపోయింది. దీన్ని మ్యాక్సిమం అండ్ మినిమం కేసెస్ కోసం, మ్యాక్సిమం కేసెస్లో అయితేనేమో ఎన్ లాంబ్డాకి ఈక్వేట్ చేయాలి. ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2t కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2 అనొచ్చు. ఈ లాంబ్డా బై 2 ఫర్దర్కి ఇక్కడికి వచ్చేస్తే ఎన్ లాంబ్డా మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2t కాస్ ఆర్ లాగా రాయొచ్చు. లేదంటే ఈ రెండిట్లో నుంచి మనం లాంబ్డా బయటికి తీసినాము అని అంటే కూడా n-1/2 ఆఫ్ లాంబ్డా లాగా రాస్తాం. సో n-1/2 ఆఫ్ లాంబ్డా, లేదంటే 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2n-1/2 ఆఫ్ లాంబ్డా అయిపోద్ది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2t కాస్ ఆర్. అండ్ ఫర్దర్గా ఈ బై 2ని బయటికి తీసేస్తే 2n-1 ఆఫ్ లాంబ్డా బై 2 లాగా రాసేయచ్చు. నార్మల్ దానికి ఈక్వేట్ చేసి అరేంజ్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ మినిమం కేస్ అప్పటి కోసం 2n+1 ఆఫ్ లాంబ్డా బై 2 రాయాలి కదా ఇందులో. సో ఇది మ్యాక్సిమం కండిషన్ వచ్చేసింది. మినిమం అప్పటి కోసం ఇది n లాంబ్డా కాకుండా 2n+1 ఆఫ్ లాంబ్డా బై 2కి ఈక్వేట్ చేస్తాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి 2n ఇంటూ లాంబ్డా బై 2 విల్ బి 2 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ n లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 2 ఇంటూ దిస్ 1 విల్ బి లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2t కాస్ ఆర్ ప్లస్ లాంబ్డా బై 2. ఈ లాంబ్డా బై 2 క్యాన్సిల్ అవుట్ అయిపోతే జస్ట్ 2t కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని వస్తుంది. సో దిస్ విల్ బి ద కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ కేసులో. సో ఇక్కడ వరకు జస్ట్ రెండు డిఫరెన్షియేషన్స్ చేసి వదిలిపెడితే చాలు. ఇది చాలా సింపుల్గా ఇక్కడ డిస్కస్ చేసినాం. ఇక్కడ మన ఐ ఉంటుంది అనేసి ఒక ఐ డయాగ్రామ్ ఉంటుంది. నేను మెటీరియల్దే ఇచ్చేసిన ఇక్కడ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పుకున్న థింగ్సే నార్మల్ వర్డ్స్లోవే ఉండే, మెటీరియల్లో కూడా ఈజీ వర్డ్సే ఉన్నాయి. ఎలాగో నేను రాసినా కూడా మళ్ళీ అదే ప్రాసెస్ రాయాల్సి వస్తుంది, కుదరట్లేదని చెప్పేసి అవే ఇచ్చిన నేను ఈ లాస్ట్ ఎక్స్పెరిమెంట్స్కి. సో ఒకసారి చూడండి, నార్మల్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథ్స్ కూడా ఏదో పెద్ద డెరివేషన్స్ డిఫరెన్షియేషన్స్ కాదు కానీ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్సే. సో ప్రతిసారి జస్ట్ ఆ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ చెప్తున్నాం. లాస్ట్లో మ్యాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీ కోసం మ్యాక్సిమం ప్లేస్లో n లాంబ్డా, మినిమంకి 2n+1 ఆఫ్ లాంబ్డా బై 2ని ఈక్వేట్ చేసి కనుక్కుంటే సరిపోతుంది. ఈజీగా ఉన్నాయి, సింపుల్గా అంతే ఈజీగా నేర్చుకోండి. ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్విక్గా చదవాల్సి వస్తుంది మీకు కూడా, కాబట్టి నార్మల్గా మనకి ఎంత అవసరం ఉంటే అంత నేర్చుకోవచ్చు. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇదంతా చేస్తున్నాం మేము, కానీ నార్మల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాం, సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు కదా అనేసి. కానీ
ఈ టైంలో మనం సబ్జెక్ట్ నేర్చుకొని చేసేది ఏం లేదు లాస్ట్ మూమెంట్లో. దట్టు చాలామంది చేసేది జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ కోసమే. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ యూజ్ అయ్యేటట్టు చెప్తున్నాను నేను కూడా. నాకు కూడా స్టార్టింగ్లో కాన్సెప్ట్ చెప్పాలని ఉంటుండే, కానీ కాన్సెప్ట్ వల్ల చాలా లెందీగా అవుతున్నాయి, బోరింగ్ అనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ చెప్పాక మళ్ళీ నాకు ఏం అడుగుతారంటే మెసేజ్ చేసి ఓన్లీ పాస్ గానికి అందులో నుంచి కొంచెమే కంటెంట్ ఇవ్వండి అని చెప్తారు. ఇంకా మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్ చేయడం, అందరికీ పాస్ అవ్వడం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని ఎగ్జామ్కి ఎట్లా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటే అట్లా బటిఫై పట్టిన వేలో అయినా నార్మల్ వేలో అయినా సోదిలాగైనా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. మేజర్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ అయిపోయింది ఇక్కడ వరకు మనకి. మైకెల్సన్ ఇంటర్